10 నిమిషాలు ప్లీజ్ రా. నైట్ అంతా వర్క్ చేసుకొని నిద్రపోలేదు. ఒక్క 10 నిమిషాలు నిద్రపోతా. సిచ్యువేషన్ మీకు తెలుసు కదా. ఇంకా కొద్ది రోజులు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవసరం సార్. ప్లీజ్ సార్, పోనీ హైబ్రిడ్ అయినా ప్రొవైడ్ చేయండి సార్. 3 days ఆఫీస్కి వస్తాను, 3 days ఇంట్లో ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుంటాను. ప్లీజ్ సార్, ప్లీజ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను నీతో మాట్లాడాలి. బహుశా మనం మీట్ అయ్యే చివరి టైం ఇదే అనుకుంటా. వాడి చేతులు కట్టేసి తీసుకొచ్చానని వాడి కోపం వచ్చిందంటే వాడు అమాయకత్వం. కానీ వాడి ఇంటి నుంచి బయటికి ఎలా వెళ్ళాడు, నన్ను ఎలా కలిశాడు, నేను కలవకపోతే ఏం జరుగుండేది? ఇది కదా నువ్వు ఆలోచించాల్సింది. సారీ చేతు, ఒక్కసారిగా వాడు కనిపించకపోయేసరికి మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. వాడిని అలా చూసేసరికి తట్టుకోలేకపోయాను. సారీ. రాత్రి వెళ్ళిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు నేను కలిసి మాట్లాడదామని నైట్ అంతా ఎదురు చూస్తూనే ఉన్నాను.
ఉదయం నీ దగ్గరికి బయలుదేరి వస్తుండగా మీ వీధి చివరి పాల దుకాణం దగ్గర చిట్టి కనిపించాడు. ఏం జరిగిందో తెలియదు కానీ 4-5 కలిసి వాడిని కొడుతూ ఉన్నారు. వీడు కూడా వాళ్ళ బైక్ రాళ్ళు విసురుతున్నాడు. ఆ సిచ్యువేషన్ చూస్తేనే చాలా భయం వేసింది. నేను వాళ్ళకి నచ్చ చెప్పాను, వాళ్ళు ఊరుకున్నారు. కానీ వీడు నాతో రావడానికి ఒప్పుకోవట్లేదే. వాళ్ళే వీడి చేతులు కట్టేసి నాతో పంపించారు. వాడిని ఎలా తీసుకురావాలని ఆలోచించాను తప్ప ఇలా తీసుకురావడం తప్ప ఒప్ప అని మాత్రం నేను ఆలోచించలేదు. సారీ చైతు, ఈ విషయంలోనే కాదు నీ విషయంలో కూడా నేను చేస్తుంది తప్పే. కానీ ఓవరాల్గా నేను చేస్తుంది మాత్రం తప్పు కాదు. నా లవ్వుకు వాల్యూ లేదా? నా లైఫ్కు వాల్యూ లేదా? నీ క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేదు. కానీ నా నిర్ణయానికి మాత్రం బలమైన కారణం ఉంది. అది కారణం అదొక్క, అది కారణం కాదు, దారుణం. చైతు, మీ వాళ్ళతో మాట్లాడడానికే కదా మా అమ్మ నాన్న ఇక్కడికి వచ్చారు. అమ్మ లైఫ్లో ఫస్ట్ టైం చిట్టిని వేరే వాళ్ళ దగ్గర వదిలేసి వచ్చింది. మాట్లాడుకోవడానికి మంచి రోజులు కావు, 3 రోజుల తర్వాత మాట్లాడుకుందామని మీ వాళ్ళు చెప్తే అమ్మ నాన్న తిరిగి ఊరు వెళ్ళిపోతామన్నారు. కానీ పాపిస్తుందండి నేనే నా మీద ఓట్టేసి మరి వాళ్ళని ఆపేశాను. అమ్మకి చిట్టి తప్ప మరో లోకం తెలీదు. 2 రోజులు ఊరంతా తిరిగి రిలాక్స్ అవుతుందిలే అని నేనే బలవంతంగా వాళ్ళని క్యాబ్ ఎక్కించి పంపించాను. నేనే వాళ్ళని పంపించేశాను. ఆ రోజు అమ్మ నన్ను కూడా క్యాబ్ లో వాళ్ళతో పాటు రమ్మంది. ఒకవేళ నేను కూడా వెళ్ళుంటే నాకేదైనా అయి ఉంటే చిట్టి పరిస్థితి ఏమయ్యేది? దాచుకుంటేనే ఊడికొచ్చేస్తుంది. అది తలరాత, రాసుంది జరిగింది అంతే. తలరాత, కర్మ. అమ్మ కూడా ఎప్పుడు ఇదే మాట చెప్తూ ఉండేది. ఏ జన్మలోనో చేసుకున్న కర్మల్ని అనుభవించడానికి చిట్టిని ఆ దేవుడు ఇలా పుట్టించాడు. ఏ జన్మలోనో మనం చేసుకున్న కర్మల్ని కరిగించడానికి వాడిని మన ఇంట్లో పుట్టించాడు అని. కానీ మా కర్మలతో నీకేం పని చేయటూ నువ్వెందుకు వాటిని పోయాలి? నా కర్మలు కరిగించడానికి ఆ భగవంతుడు నీతో పరిచయం చేశాడేమో. నాకు నువ్వు ఓకే, చిట్టి ఓకే, మీ కర్మలు ఓకే. నీకు ఓకే కావచ్చు, కానీ చిట్టికి నువ్వు ఓకే అవునో కాదో నాకు తెలీదు. ఒకవేళ చిట్టికి నువ్వు ఓకే కాకపోతే నాకు కూడా నువ్వు ఓకే కాదు. నా లవ్వుకు నా లైఫ్కే కాదు నాకే వాల్యూ లేదన్నమాట. నీ దృష్టిలో నేను నథింగ్ అన్నమాట, అంతేనా? చిట్టు ప్లీజ్. అమ్మతో తప్ప నాన్నతో కూడా చిట్టి ఎప్పుడు కంఫర్టబుల్ గా ఉండేవాడు కాదు. నాకు కూడా ఇప్పుడిప్పుడే అలవాటు అవుతున్నాడు. అసలు అమ్మ నాన్న ఏమయ్యారో వాడికి తెలుసో లేదో కూడా నాకు తెలీదు. వాడు చెప్పలేడు, మనం అర్థం చేసుకోలేం. ఇలాంటి సిచ్యువేషన్ లో వాడి లైఫ్ లోకి 3వ వ్యక్తిని తీసుకురావడం కరెక్ట్ కాదు. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా శ్వేత? నాకు ఫుల్ క్లారిటీ ఉంది చైతు. యుఎస్ఏ కాదు, ప్రస్తుతం నాకు పెళ్ళే వద్దు. ఓహో, రాత్రికి రాత్రి పాయింట్ మారిపోయిందన్నమాట. పెళ్లి ప్రస్తుతానికి వద్దా, ఎప్పటికి వద్దా? తెలీదు. ప్రస్తుతానికి ఇదే నా నిర్ణయం. నా భవిష్యత్తు ఏంటో నా భవిష్యత్తే నిర్ణయిస్తుంది. ఇదే ఫైనల్. పిచ్చి పట్టిందా శ్వేత? పిచ్చి చిట్టి కాదు, నువ్వు పిచ్చాలి. వాడు కాదు, పిచ్చోడు, నువ్వు పిచ్చాలి. చిట్టి కాదు. టెన్షన్ లేదు, మాట్లాడదు. ఇదేరా సారీ ప్లీజ్. ఇదేరా నా భయం. ఇదే జరగబోయే నిజం. ప్లీజ్ వెళ్ళిపో చైతు. వెళ్ళిపోతాను.
నీకు నేను కాకపోతే ఇంకొక ఆప్షన్ ఉంటుంది. చిట్టికి నేను తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. నాకు చిట్టి తప్ప ఇంకొక ఆప్షన్ వద్దు. వాస్తవానికి వాడికి నేను చెల్లిని, వాడి దృష్టిలో వాడికి నేను అక్కని, నా దృష్టిలో నేను వాడికి అమ్మని. అమ్మ స్థానంలో ఉంది. ఛాన్స్ తీసుకో లేదు. మా నాన్న కదా, మా చిట్టి కదా, అమ్మచ్చి కదా. అయ్యో, నేనెంత దుర్మార్గురాల్ని.